హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టెకీస్ మెంటర్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ లైక్ సర్వర్స్, స్టోరేజెస్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్స్, అనలిటిక్స్ అండ్ మోర్ ఓవర్ ద ఇంటర్నెట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ ద ఇంటర్నెట్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే, సో బిఫోర్ కంప్యూటింగ్ అంటే తెలుసుకోవాలి మనం. సో కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. అంటే మనము మనం ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలి అంటే, సో టాస్క్ నథింగ్ బట్ ఐ వాంట్ టు అనలైజ్ ద డేటా, ఆర్ నేను డేటా వచ్చేసి ప్రాసెస్ చేసుకోవాలి, ఆర్ ఐ వాంట్ టు రన్ ఏ ప్రోగ్రామ్, ఆర్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ క్యాలిక్యులేషన్. సో మన డైలీ లైఫ్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకోవాలి అంటే, ఒక సాఫ్ట్వేర్ రన్ కావాలి అంటే, మనకి కంప్యూటర్ ప్లస్ టెక్నాలజీ ఈ రెండు ఆ, ఈ రెండిటి వల్లే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట. సో నథింగ్ బట్ కంప్యూటింగ్. సో దీస్ ఆర్ కంప్యూటింగ్ అంటారు అనమాట. సో కంప్యూటింగ్ సర్వీసెస్. సో కంప్యూటింగ్ సర్వీసెస్ మీన్స్ సర్వర్స్, స్టోరేజెస్, డేటాబేస్, నెట్వర్కింగ్. ఇవి మొత్తం మనము ఇంటర్నెట్ ద్వారా పొందగలిగితే, మొత్తం మనకి ఇంటర్నెట్ ద్వారా పొందగలిగితే దట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. అంటే ఈ యొక్క సర్వీసెస్ మొత్తం మనము క్లౌడ్ అంటే యూజింగ్ క్లౌడ్ అంటే ఓవర్ ద ఇంటర్నెట్. అంటే ఇఫ్ ఐ హ్యావ్ ఏ బేసిక్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ, ఓకే, ఉంటే, సో దాని ద్వారా నేను ఒక సర్వర్ని బిల్డ్ చేయవచ్చు. సర్వర్ అంటే ఏంటి? ఇట్స్ హ్యావింగ్ హై హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఓకే. సో ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఇన్ జనరల్ గా నేను ఒక సర్వర్ బిల్డ్ చేయాలి అంటే, ఇన్ జనరల్ అంటే నాకు ఒక పర్సనల్ గా ఒక సర్వర్ బిల్డ్ చేయాలి అంటే, I should have a computer, nothing but physical components like a CPU, a RAM, good RAM, hardware, okay, so monitors, okay, so input devices like keyboard, mouse, whatever, everything నాకు కావాలన్నమాట. సో ఒక సర్వర్ బిల్డ్ చేయాలంటే టుడే ట్రెడిషనల్ వరల్డ్ లో మనకి అట్లీస్ట్ 50,000 టు 1 lakh అవుతుంది. ఓకే. బట్ ద సేమ్ థింగ్, ఫర్ ద సేమ్ థింగ్ యాజ్ ఏ ఒక స్టార్టప్ కంపెనీలో, ఒక స్టార్టప్ కంపెనీలో ఒక సర్వర్ బిల్డ్ చేయాలంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరన్నమాట. అదే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏంటంటే, వీ కెన్ గెట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ వీ కెన్ క్రియేట్ ద సర్వర్, హై ఎండ్ సర్వర్. సర్వర్ కూడా హై ఎండ్ సర్వర్ అంటే నాకు ఆ, స్- ఆ, ఒక 20 GB ర్యామ్, ఒక 1 TB హార్డ్ డిస్క్, లేకపోతే ఒక 100 TB హార్డ్ డిస్క్ కావాలి నాకు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ మై లోకల్. అంటే నేను చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనీ పరంగా. బట్ క్లౌడ్ కంప్యూటింగ్ లో యూ కెన్ క్రియేట్ యూ కెన్ క్రియేట్ ఆల్ దిస్ కాంపోనెంట్స్. ఓకే. విత్ ఇన్ ఏ 2 minutes, 2 to 5 minutes of time, you can build the server. Okay. So in a shortcut, what we can call it is computing as a service over the internet. అంటే ఈ యొక్క కంప్యూటింగ్ కాంపోనెంట్స్ ని, లేకపోతే ఈ యొక్క కంప్యూటింగ్ సర్వీసెస్, లేకపోతే కంప్యూటర్ ఐటమ్స్ అనొచ్చు, రిసోర్సెస్ అనొచ్చు. సో వీల్ కాల్ యాజ్ ఏ కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ మొత్తాన్ని మనము ఓవర్ ద ఇంటర్నెట్ ఒక సర్వీస్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. సో ఇన్ ఏ స్మాలర్ టెక్నాలజీ, ఇన్ ఏ స్మాలర్ టెక్నాలజీ ఈ యొక్క కంప్యూటింగ్ ని మనకి 1 lakh to 2 lakhs అయ్యే అమౌంట్ ని ఫర్ ఏ స్మాల్ అమౌంట్, అంటే ఈ సర్వర్ నేను బిల్డ్ చేయాలి అంటే నాకు క్లౌడ్ లో వచ్చేసి పర్ మంత్ అట్లీస్ట్ ఏంటంటే ఒక 3,000 లో అయిపోద్ది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసే బదులు 3,000 కి నేను ఒక రెంటింగ్ లాగా తీసుకోవచ్చు అనమాట. సో వీ కెన్ కాల్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనము ఒక సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఉండాలనుకుంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. రెంట్ అన్న తీసుకోవచ్చు బేసికల్ గా, లేకపోతే మనము ఒక ఫ్లాట్ ని కానీ పర్చేజ్ చేయొచ్చు. బట్ ఫ్లాట్ పర్చేజ్ అనేది ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇన్స్టెడ్ వీ కెన్ టేక్ ద రెంట్. సో హియర్ ఆల్సో వీఆర్ రెంటింగ్ ఆల్ దీస్ సర్వీసెస్
వీఆర్ రెంటింగ్ ఆల్ దీస్ సర్వీసెస్. ఓకే, ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వీసెస్ మొత్తం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో త్రూ యువర్ డెస్క్టాప్ ఆర్ ద మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్ ఫ్రమ్, అంటే ఎక్కడి నుంచైనా ఏ డివైస్ నుంచి అయినా కూడా మనము క్లౌడ్లో కనెక్ట్ అయ్యేసి మనకి ఏమేమి కావాలో వాటిని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నథింగ్ బట్ ఇట్స్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్. Cloud computing is nothing but it is a delivery of computing services or availability of computing services over the internet. Okay, so the next point, so this is delivery on demand computing resources. So delivery on demanding and so if I want to purchase also one computer, let's say I need to build one server అనమాట. సో కంప్యూటర్ కానీ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కావాలి. సో దాంట్లో పవర్, నాకు పవర్ కూడా కనెక్ట్ కావాలిగా, గుడ్ అంటే పవర్ కూడా 24/7 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24/7 లేకపోతే ఒక సర్వర్ బిల్డ్ చేస్తే దాంట్లో నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఓకేనా, సో పవర్ ఫ్లక్చువేట్ అవుతే అప్లికేషన్ వోంట్ వర్క్ 24/7. ఓకే, ఒక ఏసీ కూడా ఉండాలి. ఒక కంప్యూటర్కి ఒక సర్వర్కి ఏసీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఒక అడ్మిన్ కూడా ఉండాలన్నమాట. ఇవి మొత్తం అనేవి చాలా ఆ, చాలా సమయం కావాలి. ఓకే, రెండోది వచ్చేసి ఎక్స్పెన్సివ్ కూడా, రైట్. సో రెండు కావాలన్నమాట. సో టు ఓవర్కమ్ దిస్ సినారియో క్లౌడ్ కంప్యూటింగ్ దే ఆర్ ఆఫరింగ్ ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ సర్వర్. అంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ ఏ నాకు విత్ ఇన్ 2 to 5 minutes ఐ వాంట్ టు బిల్డ్ వన్ సర్వర్. క్లౌడ్ కంప్యూటింగ్ లో పాసిబుల్ అనమాట. Everything from application to data center I can able to create it. Okay, so here is over the internet, that is very very important. And the motto of cloud computing, pay for use basis. మనం ఎంతైతే యూజ్ చేస్తామో we will only pay for that. Okay, so example వచ్చేసి మన వాటర్ బిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్. సో వాటర్ బిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్, మన వాటర్ బిల్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ పర్ మంత్ మనకి ఎన్నైతే మనం వాట్స్ యూజ్ చేస్తామో లేకపోతే యూనిట్స్ యూజ్ చేస్తామో వీ విల్ ఓన్లీ పే ఫర్ వాట్. ఎలక్ట్రిసిటీ కూడా ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ సిటీస్లో మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్స్ మనము యూటిలైజ్ చేసుకుంటామో ఆ లీటర్ బేస్ మీద ఆ, మనకి పే చేస్తాం అనమాట. ఇలా క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మనం ఒక సర్వర్ బిల్డ్ చేస్తే, ఒక సర్వర్ వచ్చేసి బిల్డ్ చేసిన తర్వాత ఒక 1 hour ఉపయోగించాను, 1 hour ఈజ్ ఈక్వల్ టు ₹10 అనుకుంటే, సో ఎండ్ ఆఫ్ ది మంత్ 30 days ఉంటే 30 into 10, సో ₹300 వీఆర్ పేయింగ్ ఎవ్రీ డే ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ 1 hour. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వీఆర్ పేయింగ్ చాలా తక్కువ అమౌంట్తో మనము యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. మనము వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద సర్వర్. ఓకే, సో పే ఫర్ యూజ్ బేసిస్. సో వీ కెన్ సీ సమ్ మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎలాస్టిక్ రిసోర్సెస్. వాట్ ఈస్ ఎలాస్టిక్? ఎలాస్టిక్ అంటే సాగదీయటం కదా. సో ఎలాస్టిక్ రిసోర్స్ అంటే మనము వీ కెన్ ఇంక్రీజ్ స్కేల్ అప్, అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ హార్డ్వేర్ని ఎప్పుడైనా ఆన్ డిమాండ్ మనము ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ సర్వర్ని చేసుకోవచ్చు. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ హార్డ్వేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆ, ఒక 4 GB ర్యామ్ యూజ్ చేస్తున్నాను సర్వర్లో, బట్ మై నాకు లోడ్ ఎక్కువైపోతా ఉంది, అక్కడ సర్వర్ యొక్క అప్లికేషన్ యొక్క లోడ్ ఎక్కువ అవుతా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? వి నీడ్ టు ఇంక్రీజ్. లెట్స్ ఏ 4 GB నుంచి నేను ఒక 16 GBకి ఇంక్రీజ్ చేయాలి. అదే నార్మల్గా ఒక సర్వర్ మనము క్రియేట్ చేస్తున్నామంటే మళ్ళీ దాన్ని మనం పర్చేజ్ చేయాలి, మళ్ళీ దాన్ని ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, చాలా ప్రాసెస్. బట్ ఇక్కడ అలా కాదు. యూ కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్, అంటే మనము 4 to 16 విత్ ఇన్ 2 to 5 minutes ఆఫ్ టైం వీ కెన్ ఇంక్రీజ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ చేశాను, అంత అప్లికేషన్ అంతా ఓకే అయింది, బట్ లేటర్ నాకు 16 GB నాకు ఎక్కువ అమౌంట్ పడుతూ ఉంది మంత్లీ వచ్చాలకి, నేను డిక్రీజ్ చేయాలనుకుంటున్నాను. అగైన్ వీ కెన్ డిక్రీజ్ విత్ ఇన్ 2 to 5 minutes. సో ఎనీ చేంజెస్ యూ కెన్ ఏబుల్ టు డూ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 10 minutes విత్ ఇన్ ద టైం బౌండ్లో మనము ఇంక్రీజ్ కానీ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ మనం ఏమైనా అప్డేట్ చేయాలన్నా యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, స్కేల్ అప్, ఇంక్రీజ్ ఆర్ స్కేల్ డౌన్, ఇంక్రీజ్ ఎనీ పాయింట్ ఆన్ డిమాండ్, అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సెకండ్, మీటర్ సర్వీస్ ఓన్లీ పే ఫర్ వాట్ యూ యూస్. అంటే అగైన్ మనం డిస్కస్ చేసినట్టు మనం ఎంతైతే యూటిలైజ్ చేస్తామో, ఒక ఎన్ని అవర్స్ అయితే యూజ్ చేస్తామో, ఎన్ని మినిట్స్ అయితే యూజ్ చేస్తామో అంతే మనం పే చేస్తాం. దట్ ఈస్ ద గుడ్ గుడ్ మోటో ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. నెక్స్ట్, సెల్ఫ్ సర్వీస్ అంటే సి మనమే క్రియేట్ చేసుకోవచ్చు, మన సపరేట్గా అడ్మిన్ అవసరం లేదు, మనమే క్రియేట్ చేసుకోవచ్చు, మనమే అప్డేట్ చేసుకోవచ్చు, మనమే డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ బిల్డ్ చేసిన తర్వాత ఒక 2 hours యూజ్ చేశాను,
దాని తర్వాత నా టాస్క్ అయిపోయింది, నేను అంత బేర్ చేయలేకున్నాను, నాకు అవసరం లేదు, సో ఐ కెన్ ఏబుల్ టు డిలీట్ ఇట్. సో ఇక్కడ మనం ఎన్నైతే అవర్స్ యూటిలైజ్ చేసామో అంతే పే చేస్తాం. సో సెల్ఫ్ సర్వీస్ అంటే మనకి డిపెండెన్సీ ఏమి ఉండదు, మనకి మనమే క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ఆన్ డిమాండ్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్ లో చూస్తే మనకి క్లౌడ్ కంప్యూటింగ్, సి దిస్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్ వేర్ దే ఆర్ ఆఫరింగ్ సర్వర్స్, వర్చువల్ డెస్క్టాప్, సాఫ్ట్వేర్స్, అప్లికేషన్, స్టోరేజ్ డేటా, మెనీ ఆఫ్ ది సర్వీస్ దే ఆర్ అవైలబుల్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఇది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ఒక సర్వీస్ అయితే, ఇవి మొత్తం మనకి మోర్ దాన్ దట్, ఇక్కడ చూసే కంటే ఇంకా ఎక్కువ మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. సో త్రూ ఇక్కడ చూస్తే ఇట్ ఇస్ ఎ బ్యారియర్ బిట్వీన్, ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ కంప్యూటర్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఏంటిదంటే ఇంటర్నెట్ ఉంటే, అంటే మీకు ఒక బేసిక్ కంప్యూటర్ ఉంటే చాలు. బేసిక్ కంప్యూటర్ అంటే ఒక 2 GB ర్యామ్, ఓకే, గుడ్ ఇంటర్నెట్, ఒక 100 GB హార్డ్ డిస్క్ సరిపోతుంది. దీని ద్వారా మీరు ఒక సర్వర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆ సర్వర్ ఒక 16 GB ర్యామ్, 500 TB హార్డ్ డిస్క్, గుడ్ సిపియు, ఓకే, కోర్స్, అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ మీకు ఎంత హై ఎండ్ కావాలంటే అంత హై ఎండ్ సర్వర్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట త్రూ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే సరిపోతుంది, నథింగ్ టు బి ఇన్స్టాల్ ఇన్ యువర్ లోకల్, ఎవ్రీథింగ్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో ఒక సైట్ ఇస్తారు, ఆ సైట్ ద్వారా మనము ఆ సైట్ త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆ సైట్ని కనెక్ట్ చేసి దాంట్లో మనం సర్వర్స్ని కానీ, డేటాబేస్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, యూజర్స్ కానీ, మోర్ దెన్ దట్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనమాట. ఓకే, సో నెక్స్ట్, companies offering these component computing service are called cloud providers. క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఎవరైతే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని మనము క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బ్రాడ్బ్యాండ్స్ ఉన్నాయి, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది, జియో బ్రాడ్బ్యాండ్, వీ హ్యావ్ ఏ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్, లైక్ దట్ వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాడ్బ్యాండ్స్. సో వీళ్ళని మనం ఏమనొచ్చు, బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్. ఎందుకు, వీళ్ళ ద్వారా మనకి బ్రాడ్బ్యాండ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం, ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకుంటున్నాం, లేకపోతే మొబైల్ ప్రొవైడర్స్. ఓకే, సో అలానే, సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక కాంపోనెంట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ యొక్క సర్వీసెస్ మొత్తం క్లౌడ్ ప్రొవైడర్స్ యూజ్ చేస్తున్నారు. ఓకే, మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారన్నమాట. లైక్ వీ హ్యావ్ ఏ అజూర్, వీ హ్యావ్ ఏ ఏడబ్ల్యూఎస్, వీ హ్యావ్ ఏ జీసీపీ. దీస్ ఆర్ ది టాప్ 3 క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడర్స్ అన్నమాట. ఓకే, అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వాళ్ళది, జీసీపీ అంటే గూగుల్ కంప్యూట్ ప్రొవైడర్, సో గూగుల్ వాళ్ళది, ఈ ఐబిఎం వాళ్ళు కూడా ఉన్నాయి. సో బట్ దీస్ ఆర్ ది టాప్ 3 అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇన్ జనరల్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ దట్, కార్ అనేది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అయితే, కార్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఎవరైతే అంటే మనకి సుజుకి ఉంది, టీవీఎస్ ఉంది, మనకి రాయల్ ఎన్ఫీల్డ్, సో వీ హ్యావ్ మెనీ, హోండా లైక్ వీళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చర్స్. సో అలానే వీళ్ళు ఏమన్నా కార్ ప్రొవైడర్స్ అనవచ్చు మనం. So, అలానే ఎవరైతే ఈ క్లౌడ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళని క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారనమాట. లైక్ అజూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఇవి మూడు వచ్చేసి టాప్ 3లో ఉన్నాయి ప్రజెంట్. ఓకే, సో దీస్ ఆర్ చార్జింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ బేస్డ్ అపాన్ ద యూసేజ్. అంటే వీళ్ళు మనకి ఎంతైతే మనము యూటిలైజ్ చేసుకుంటున్నామో పే ఫర్ యూజ్ బేసిస్ అనమాట, సిమిలర్ టు హౌ యు ఆర్ బిల్డ్ ఫర్ వాటర్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఎట్ హోమ్. ఓకే, so in a shortcut, in a short way, we can call it computing as a service over the internet as called as a cloud computing. Okay. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మోర్ తెలుసుకుందాము. ఓకే, సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే అప్డేటెడ్ విత్ ఆల్ అవర్ టెక్ వీడియోస్. థ్యాంక్ యూ. నమస్తే.